డియర్ క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అంటూ 8 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్కు ఇచ్చిన ఛాన్స్ను సద్వినియోగం చేసుకోలేక ఇలా వచ్చి అలా మాయమయ్యాడు. ఇటీవలి ఇంగ్లాండ్ పర్యటనలో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన నాయర్ 7 ఇన్నింగ్స్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఫలితంగా తదుపరి సిరీస్కే జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత అతనికి ఏ జట్టులోనూ స్థానం లభించలేదు. సెలెక్టర్లు కరుణ్ నుంచి చాలా ఆశించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. తాజాగా కరుణ్ మరో ఛాన్స్ అంటూ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్లో అర్ధ సెంచరీ, రెండో మ్యాచ్లో భారీ సెంచరీ చేసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సెంచరీ తర్వాత కరుణ్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా నుంచి తప్పించడం బాధ కలిగించిందన్నాడు. ఒక్క సిరీస్ కంటే ఎక్కువ అర్హుడనని తనను తాను ఒప్పించుకుంటూ ఉంటానని చెప్పాడు. గత 2 సంవత్సరాల తన ప్రదర్శన చూస్తే ఆ స్థాయికి అర్హుడనేనని అనిపిస్తుందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తన పని పరుగులు చేయడం ఒక్కటేనని, దేశం కోసం ఆడాలన్నదే లక్ష్యమన్నాడు. కరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అతనిలో నిరాశతో కూడిన ఆశ కనిపిస్తుంది. క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అంటూ అర్థించినట్లు అనిపిస్తుంది. దేశం కోసం ఆడాలన్న తాపత్రయం స్పష్టమవుతోంది. 33 ఏళ్ల కరుణ్కు ఇంగ్లాండ్ పర్యటనలో మంచి ఆరంభాలు లభించినా దురదృష్టవశాత్తు వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో కరుణ్ కష్టమైన పిచ్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడినా తగిన గుర్తింపు దక్కలేదు. ఆ ఇన్నింగ్స్లో ఇరు జట్లలో కరుణే టాప్ స్కోరర్గా నిలిచాడు. వాస్తవానికి కరుణ్కి అతి భారీ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం ఉంది. ఇది చాలాసార్లు నిరూపితమైంది. ఇలాంటి ఆటగాడికి కొన్ని అవకాశాలు మాత్రమే ఇవ్వడం సబబు కాదు. కరుణ్కు కనీసం దక్షిణాఫ్రికా ఏ సిరీస్తో అయినా భారత ఏ జట్టుకు ఎంపిక చేయాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అక్కడ ప్రదర్శనను బట్టి అతని భవిష్యత్తును డిసైడ్ చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.